హలో తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గండిగల. తెలుగు వన్ న్యూస్ కొద్ది రోజుల క్రితమే చెప్పింది మరికొద్ది రోజుల్లోనే కృపారాణి బాంబు బ్లాస్ట్ అవ్వనుందని. అందుకు సమయం ఆసన్నమైంది. ప్రస్తుతం మనతో కృపారాణి ఉన్నారు. మేడం, ఒక మాజీ కేంద్ర మంత్రిని కేవలం పెళ్లిళ్లకు పెద్ద మనిషి ఫంక్షన్లకు మాత్రమే అటెండ్ అయ్యే పరిస్థితిని తీసుకొచ్చారు. ఈరోజు ఏ తరహా నిర్ణయం కృపారాణి తీసుకోబోతున్నారు? పార్టీకి రిజైన్ చేశాను కదండి. పార్టీలో గౌరవం లేదు, గౌరవంతో పాటు అన్యాయంతో పాటు అవమానించారని దృష్టితో ఈరోజు పార్టీకి రిజైన్ చేశాను. సో పార్టీలో ఏ సందర్భంలో ఏ లెవెల్లో కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా నాకు గౌరవించలేదు, పైగా అవమానించారు. సో అట్ ద కాస్ట్ ఆఫ్ మై సెల్ఫ్ రెస్పెక్ట్ పనిచేయాల్సిన పరిస్థితి కల్పించారు కాబట్టి పార్టీకి దూరంగా ఉండాలని భావించి రిజైన్ చేశాను. ఈ 5 ఏళ్ళు ఎలాంటి అవమానాలు ఈ మాజీ కేంద్ర మంత్రి పడ్డారు? మీరు చూశారు కదా ఈ 5 ఏళ్ళు ఎలాంటి అవమానాలు అంటే. ఇప్పుడే చెప్పాను, ఒక మాజీ కేంద్ర మంత్రిగా, ఒక పార్టీ అధ్యక్షురాలుగా. మాజీ కేంద్ర మంత్రి తీసేయండి, సీఎం గారు తీసేయమన్నారా, చిప్ పడేయమన్నారు, పడేశాను. ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా టెక్కల్ అసెంబ్లీ నియోజకవర్గంలో 1600 వాలంటీర్లు, ఒక వాలంటీర్ కృపారాణి చెప్పే మనిషి కాకపోతే 72 ఎంపీటీసీ సెగ్మెంట్స్లో ఒక సెగ్మెంట్ కృపారాణి బీఫామ్ ఇవ్వని పరిస్థితి అయితే 136 సర్పంచ్లో ఒక సర్పంచ్ కృపారాణి చెప్పే మద్దతుదారుడు లేకపోతే 100 హౌస్ పట్టాల్లో కృపారాణి ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేస్తే, ఒక హుదూద్ ఇల్లు ఇచ్చేటప్పుడు కృపారాణి ఇన్వాల్వ్మెంట్ లేకుండా, ఒక అంగన్వాడీలు వచ్చే నేను కూడా అక్కడ గతంలో మాజీ కేంద్ర మంత్రిగా చేశాను. నాకు నా అమ్మ మాకు ఇది కావాలి చెప్పండి, అంగన్వాడీ ఇమ్మని చెప్పండి అంటే కృపారాణి చెప్పిందా? నో, ఇవ్వటానికి వీల్లేదు. కృపారాణి ఏమైనా టీడీపీ నుంచి వచ్చిందా, బీజేపీ నుంచి వచ్చిందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? మీరు వందించుకోండి ఒక్కటి. ఇది అవమానం కాదా? నేను ఎందుకు వచ్చాను కాంగ్రెస్ పార్టీని విడి? నా వెనకుండే వాళ్ళకి ప్రొటెక్ట్ చేసుకుందాం, నా వెనకుండే వాళ్ళకి కొంచెం సహాయపడదామని వచ్చాను. ఆ పార్టీలో కంటే ఈ పార్టీలో ఉన్నప్పుడు హీనంగా నా బ్రతుకు చేసేస్తే ఇంక నేను ఎందుకు ఉండాలి? ఈ పార్టీలో జాయిన్ అయినప్పుడు ఏ విధమైన బ్లెస్సింగ్ ఇవ్వలేదు? ఖచ్చితంగా సీఎం గారు అన్నారు, కృపమ్మ నీకు తగిన విధంగా నేను గౌరవిస్తానన్నారు. నేను జాయిన్ అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఎంపీగా మీ కంటెస్ట్ చేయమన్నారని అడిగారు. నెక్స్ట్ ఇడుపులపాయకి వెళ్ళేటప్పుడు లిస్టులో నా నేమ్ లేదు, అయినా నేను అప్పుడు బాధపడలేదు. ఈ 5 సంవత్సరాల కాలంలో సీఎం గారు ఏ సందర్భంలో కలిసేటప్పుడైనా చాలా గౌరవంగా కృపమ్మ 3 ఆప్షన్స్ ఉన్నాయి నీకు చేస్తానని చెప్పారు. ఇప్పుడు నాకు చేయలేదని కూడా నా ఆవేదన కాదు తమ్ము, నాకు చేయలేదు అన్నది కానే కాదు. బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ మేము వీ కుడ్ నాట్ బి ఏబుల్ టు అకామిడేట్ యూ అమ్మని ఒక వాదార్పు మాట, ఒక డిప్యూటీ కోఆర్డినేటర్ దగ్గర నుంచి, ఒక రీజనల్ కోఆర్డినేటర్ దగ్గర నుంచి, ఒక ఇన్ఛార్జ్ దగ్గర నుంచి సీఎం గారు, నా స్థాయి సీఎం గారు నాకు పిలిచి మాట్లాడే స్థాయి కాదా? నేను అంత అనర్హురాలనా? ఒక మాట 3 months అయిందండి, ఒక మాట చెప్పలేదు అంటే ఇది అవమానం. అన్యాయాన్ని భరించవచ్చు. నేను పదవులు అందరికీ వచ్చేవి, పదవి కాదు ఇప్పుడు నా 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 ఆవేదన అన్నది పదవి కోసం కాదు. పదవి అంటే ఇంకేం పదవి? నేను పీక్ లెవెల్స్ రాజకీయాలు చూసి వచ్చేసాను. ఇక్కడ ఒక విషయం క్లారిటీ ఇవ్వండి. గడిచిన 5 ఏళ్లుగా కృపారాణి అవమానాలు పడ్డమే అలవాటు చేసుకున్నారు. మీరన్నట్టుగానే జిల్లా అధ్యక్షురాలు పదవి ఇచ్చారు, తీసేశారు. గతంలో రాజ్యసభ సందర్భంలో మీ ప్రస్తావన వచ్చింది కానీ ఎలాంటి ప్రకటన అవ్వలేదు. ఎమ్మెల్సీ సందర్భంలో కూడా మీ ప్రస్తావన వచ్చింది కానీ ప్రకటన అవ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా మీడియాలో ఇలా పలు దఫాలుగా అవమానాలు పడ్డమే అలవాటుగా చేసుకున్నారు కానీ ఎక్కడా కూడా మీకు ఎక్కడ కూడా విలువ ఇచ్చిన పరిస్థితులు. ఈ నేపథ్యంలో మీకే ఎవరైనా మీ ఎదుగుదలకు మోకాలు అడ్డుతున్నారని మీరు భావిస్తున్నారా? దానికంటే ముందు మోకాళ్ళు అడ్డుతున్నారు. ఆ మోకాళ్ళు అడ్డే కార్యక్రమాన్ని అధినాయకత్వం యాక్సెప్ట్ చేస్తుంది అంటే అది లీడర్షిప్ అని మనం తెలుసంటారా? ఎందుకు తెలియదండి. వెళ్తారు, ఎవరో పనికిరాని వాళ్ళు ఆమెకి ఏముందిలే అని చెప్తారు. అది ఒక లీడర్గా అది నమ్మకూడదు. అది నమ్మకూడదు. ఆయన విశ్వసించారేమో అని నేను అనుకుంటున్నాను. సో ఏంటి అన్నది వెయిట్ చేసి చూద్దాం. ఎందుకు నన్ను నెగ్లెక్ట్ చేశారన్నది వాళ్ళే చూస్తారు. నెగ్లెక్ట్ చేయడానికి మూల్యం కూడా చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంది. చెల్లించుకుంటారు. ఈ నేపథ్యంలో మొత్తానికి అయితే వైసీపీ పార్టీకి కృపారాణి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆ అవమానపరిచిన వ్యక్తుల పేరును ఎందుకు కృపారాణి బహిర్గతం చేయలేకపోతున్నారు? ఇంకా భయపడుతున్నారా? భయం దేనికండి? రాజకీయాల్లో మీకు తెలుసు, నా 2.5 దశాబ్దాల కాలంలో ఎప్పుడూ నేను వ్యక్తిగత విమర్శలకు పోలేదు. పేరు పెట్టి విమర్శించే వ్యక్తిత్వం నాది అప్పుడు కాదు, ఇప్పుడు కాదు, భవిష్యత్తులో కూడా ఉండదు. ఎవరో ఒకరు చెప్పారు, సీఎం గారు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అనే దానికంటే కృపారాణికి సీఎం తెలియని మనిషా? హీ వాజ్ మై కొలీగ్ ఇన్ 15th లోక్సభ. సీఎం గారికి కృపారాణి అంటే తెలియని వ్యక్తి కాదు కదా. మీకు వాదార్పు నడిపించేటప్పుడు సోనియా గాంధీ నన్ను గట్టిగా మందలించిందన్న విషయం సీఎం గారికి తెలుసు కదా. సీఎం గారు డైరెక్ట్గా నాకు అన్నారు, ఏం కృపమ్మ నువ్వు శ్రీకాకుళం నక్సలైట్ తక్కువ అనుకుంటే భయపడిపోయేవంటని సీఎం గారు అన్నారు. సో ఒకరు చెప్తే సీఎం ఎవరైనా చెప్తారండి, కాంపిటేటర్స్ ఉంటారు, వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చెప్పొచ్చు. కానీ సీఎం గారి కృపారాణి ఏంటి అంటే తెలుసుకోవాలి కదా అంటాను నేను ఎవరినో నిందించిన వాళ్ళ పేరు చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. నాకెందుకు పేర్లు నేను ఎందుకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. వాళ్ళు చెప్తారు, అదే రాజకీయం. ఇప్పుడు ఆ రాజకీయమే కావాలి.
ఆ రాజకీయంకి అలవాటు పడాలి. చెప్పుడు రాజకీయాలు, బ్యాక్ స్టాపింగ్ రాజకీయాలు, బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు, రెబల్ రాజకీయాలు, సంస్కారహీనమైన రాజకీయాలు, అన్పార్లమెంటరీ లాంగ్వేజెస్ యూజ్ చేసే రాజకీయాలు అవి నాకు రాలేదు. అవి ఈ పార్టీ రాజ్యాంగంలో ఉన్నాయేమో, బహుశా రాజ్యాంగం చూడకుండా నేను జాయిన్ అయ్యానేమో. ఏం జరిగిందో గాడ్ ఓన్లీ నోస్. సీఎం గారు అన్నట్టు పైన భగవంతుడికే తెలుసు, ఆయనే చూస్తున్నాడు వాస్తవాలు. ఎవరు చెప్పారు, ఎవరు చేశారు, ఎందుకు సీఎం గారు నమ్మారు అని వాళ్ళే చూస్తారు. సో నేమ్స్ చెప్పాల్సిన అవసరం నాకైతే లేదు. ఈ నేపథ్యంలో ఫ్యూచర్ మీ నిర్ణయం, ఒక ఈ స్థాయి పదవున్న నేతగా మీరు నమ్ముకున్న కేడర్కి మీరు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? ఇప్పుడు నమ్ముకున్న క్యాడర్ కూడా ఏ విధంగా కోరుతున్నారంటే, మేడం మీరు ఇలా ఇంట్లో కూర్చుని ఉంటే అవ్వదు, మీ స్ట్రెంగ్త్ ఏంటన్నది మీరు చూపించండి. ఎంత అని మీకు ప్రజలు ఆదరిస్తారు, మీ తాలూకా వ్యక్తిత్వాన్ని ప్రజలు నమ్ముతారు. మిమ్మల్ని అన్ని స్థాయిల్లో కూడా ఈ ప్రాంత ప్రజలు చూశారు. మీరు కూడా కంటెస్ట్లో ఉండండి, ఏదైతే అది అవుతుందని నాకు వాళ్ళ కార్యకర్తలు, నా అభిమానులు ఇచ్చే నమ్మకాన్ని బట్టి ఈరోజు నేను డెసిషన్ తీసుకున్నాను. నేను కూడా అనుకున్నాను, ఇలా కూర్చొని సంస్కారవంతంగా ఇంట్లో ఉంటే ఎవరు మనల్ని గౌరవించరు, మనమేంటన్నది మనం బయటకు రావాలి, బయటకు వచ్చేటప్పుడే మనకు గౌరవం ఉంటుందేమో. సరే నేను కూడా వాళ్ళ తాలూకా ఏదైతే వాళ్ళు నాకు డైరెక్ట్ చేశారో వాళ్ళ డైరెక్షన్ బట్టి, అదేవిధంగా నియోజకవర్గంలో టోటల్ ప్రజానీకం కూడా మీరేం భయపడకండమ్మా, మీరు రండి, మీ వెంట మేము రాకపోవచ్చు కానీ మా సైలెంట్ ఓటింగ్ అన్నది మీకు ఉంటుందని ఒక భరోసా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నాను. భగవంతుడే నాకు ఆదరిస్తాడు, ఖచ్చితంగా నాలాంటి వ్యక్తుల్ని దీవిస్తాడని కూడా ఒక సంపూర్ణమైన విశ్వాసం నాకుంది. రాష్ట్రంలో ప్రధాన పార్టీల పొలిటికల్ సీట్లన్నీ ఫిల్ అయిపోయి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే మాత్రమే సీట్లు మిగిలి ఉన్నాయి. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ కృపారాణి కోసం టెక్కల్ అసెంబ్లీ, శ్రీకాకుళం ఎంపీ స్థానాలు పెండింగ్లో ఉంచింది అని చెప్పి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మీతో ఏమైనా సంప్రదింపులు జరిగా, అటు తరహా ప్రయత్నాలు జరిగితే అటువైపు మీరు అడుగులు వేస్తారు? మీరే ఇప్పుడు చెప్పారు స్పెక్యులేషన్స్ అనే, దీస్ ఆర్ ఆల్ స్పెక్యులేషన్స్ అని నేను అనుకుంటున్నాను. ఏమో ఒకవేళ వాళ్ళు నాకు ఆహ్వానిస్తే, ఇప్పుడు ఉన్న రాజకీయ పార్టీలు అన్నిటికంటే కాంగ్రెస్ పార్టీలోనే నాకు అపారమైన గౌరవం ఉంది అని నేను భావించినట్లయితే వెళ్తానేమో. బట్ ఏజ్ ఆఫ్ నౌ నేను ఐ హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ డిసిషన్. అది ఒక ఫ్యూ డేస్లో మనకు బయటకు వస్తుంది. 2024 ఎన్నికల్లో ఉంటారా మేడం? ఖచ్చితంగా కంటెస్ట్లో ఉంటాను. ఏ స్థానంలో కంటెస్ట్? నేను ఎమ్మెల్యే స్థానంలోనే ఉంటాను. నా అంబిషన్ కూడా అదే, ఎమ్మెల్యే స్థానంలోనే ఉండాలని కోరుకుంటున్నాను. చూస్తాను ఎలా ఉంటుందని, భగవంతుడు ఏ విధంగా నా భవిష్యత్తు నిర్ణయిస్తాడని చూస్తాను. శ్రీకాకుళం జిల్లాలో గతంలో మీరు కాంగ్రెస్లో ఉండే టైంలో అప్పుడు కూడా వర్గపోరు ఉండేది, చాలా ఎత్తున బాహటంగా గుసగుసలు వినిపించేవి, కృపారాన్ని తొక్కేందుకు ప్రయత్నాలు జరిగాయని చెప్పి. అదే పరిస్థితులు వైసీపీలో మీరు చేరిన తర్వాత కూడా తొక్కే పరిస్థితులు నడిచాయా గతంలో? మీరు కాంగ్రెస్ పార్టీలో తొక్కే పరిస్థితులు ఉన్నాయి, గుసగుసలు నడిచాయి అని మీరు అంటున్నారు. అలాంటి తొక్కే పరిస్థితులు ఉన్నాయంటే నేను కేంద్ర మంత్రి స్థాయి వరకు ఎదిగి వెళ్ళేదంత కాదు. మీ మాట నడిచేది కాదు అని. అది ఒక హుందా రాజకీయాలు, ఒకరికొకరు మ్యూచువల్గా అండర్స్టాండ్ చేసుకునే అడుగులు వేసేవాళ్ళం. ఆ హుందాతనం రాజకీయాల్లో ఇప్పుడు లేనే లేదు. నేను ఆ రాజకీయాలు చూశాను, ఈ రాజకీయాలు చూశాను. ఒక హుందా రాజకీయాలు అనే దానికి చర్మగీత, దానికి ఫుల్ స్టాప్ అయిపోయింది. నన్ను తొక్కే ప్రయత్నం చేస్తే నేను కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగి ఉండేదాన్ని కాదు. అసలు ఆ టైప్ ఆఫ్ రాజకీయాలు ఇప్పుడు లేవు. ఆ సిస్టమ్ కూడా ఇప్పుడు అడాప్ట్ చేస్తే రాజకీయాల్లో మనగలేం. అలాగైతే ఇప్పుడు నేను రిజైన్ చేయాల్సిన పరిస్థితే ఉండదు. ఇప్పుడు అంత రెబల్ క్యారెక్టర్స్కే అవకాశాలు ఉన్నాయి తమ్ము. సో ఆ విధానంగానే మనం వెళ్ళాలి అన్నది నేర్చుకున్నాను, నాకు నేర్పించారు. ఇది ఒక లెసన్, దిస్ ఈజ్ ఎ లెసన్ టు మీ ఇన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక్క విషయం క్లారిటీ ఇవ్వండి. 2019లో వైసీపీలో కృపారాన్ని యాక్టివ్ అయ్యారు, కానీ పార్టీ ఆవిర్భావం ముందు నుంచి ఓదార్పు యాత్రలో కృపారాణి కుటుంబం ఆల్మోస్ట్ వైసీపీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి పెద్ద ఎత్తున సపోర్ట్ చేసింది. అంత సపోర్ట్ చేసిన పార్టీ ఈరోజు మీకు కన్నీళ్లు పెట్టే పరిస్థితి తెచ్చుకుంది. ఎలా అర్థం చేసుకోవాలి? అదే కదా, అంత మేము అభిమానించే పార్టీ ఒక తమ్ముడు కంటే ఎక్కువగా నా కుటుంబంలో, నేను చెప్పాను ఇప్పుడు మీకు, అమ్మఒడి నుంచి జారిపడి తమ్ముడు దగ్గరకు వచ్చాను, ఆదరిస్తాడని అనుకున్నాను. కానీ ఈ విధమైన అవమానం చేస్తారని నేను ఏ రోజు భావించలేదు. వాదార్పు చేసినందుకు కూడా చేవాట్లు తిన్న వ్యక్తిని నేను, కానీ నా తమ్ముడు కోసం నేను తిన్నానని భావించాను. నా రాజశేఖర రెడ్డి తనయుడు నాకు ఖచ్చితంగా ఆదరిస్తాడని ఒక సంపూర్ణ విశ్వాసంతో నేను ఈ రోజు వరకు నమ్మాను. నాకు అన్యాయంతో పాటు అవమానపరిచారు, అదే నా బాధ. నేను రిజైన్ చేయడానికి కారణం కూడా అదే. దెర్ ఇస్ నో అదర్ రీజన్. అవమానాన్ని భరించి ఆత్మగౌరవాన్ని ఫణంగా పెట్టి పనిచేయాల్సిన అవసరం, ఆ నాయకత్వాన్ని జైకొట్టాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఇక్కడ మీ టోటల్ ఇష్యూని చూస్తుంటే షర్మిల ఇష్యూకి
ఒక పార్శ్వ రూపంగా కనిపిస్తుంది. మీరన్నారు తమ్ముడు జగన్మోహన్ రెడ్డి అని, అక్కడ అన్న ఆవిడకి ఇబ్బంది పెట్టారని చెప్పి ఆవిడ చెప్తుంది. మొత్తానికి ఓ రెండు పార్శ్వ రూపాలుగా ఈ రెండు దీన్ని కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో షర్మిల నుంచి ఆహ్వానం వస్తే అటువైపుగా వెళ్ళే పరిస్థితి. షర్మిల నుంచి ఈ రోజు కాదు, షర్మిలమ్మ నుంచి ఆ రోజు ఆమె ఇచ్చాపురంలో వచ్చేటప్పుడే నాకు డైరెక్ట్గా అందరూ వచ్చే లీడర్స్ అందరూ, అమ్మ పుట్టింటికి వచ్చాం, నీ పుట్టిళ్ళంతా ఇక్కడే ఉంది, అమ్మ రమ్మంటావా ఇంటికి, నాకు చాలా మంది పెద్దలు అడిగారు. ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ దర్ నేమ్స్. నేను అప్పుడు కూడా నాకు ఆలోచన లేదు, అన్న వద్దన్నా నా పుట్టింటి వాళ్ళు వచ్చారు, నాకు చాలా సంతోషం. నా తమ్ముడు నాడు నాకు చూసుకుంటాడని నేను చెప్పాను ఒక పెద్ద వ్యక్తితో. నా తమ్ముడు నాడు నాకు మనస్ఫూర్తిగా నాకు చూసుకుంటాడని విశ్వాసం నా తమ్ముడు మీద ఉంది. విశ్వసనీయత, విలువలకి విలువిచ్చే తమ్ముడు ఆ తమ్ముడు నాకు చూసుకుంటాడన్నా, ఐఎమ్ సారీ అని వాళ్ళకి చెప్పాను ఆ రోజు. కానీ నేను మోసపోయానని ఈరోజు అంటున్నాను. ఎందుకంటే ఆ తమ్ముడు దగ్గర నుంచి ఒక ఓదార్పు మాట ఈ రోజు నాకు రాలేదు. అదే నా ఆవేదన, అదే నేను అవమానానికి గురయ్యానని మీతో చెప్పుకున్నాను, షేర్ చేసుకున్నాను. ఫైనల్గా మీరు బాధపడిన పరిస్థితిని వైసీపీ కొనువైపు చెంది తిరిగి పార్టీలోకి రమ్మంటే అటువైపుగా ఏదైనా భరోసా కల్పిస్తే వెళ్తారు? ఎందుకండి అది మనం ఊహకు అందని అవాస్తవాలు అవి, మనం అటువంటి ఊహించుకోవాల్సిన అవసరం లేదు. వన్స్ చెప్పాను కదా, ఆత్మగౌరవం కంటే పెద్దదేదీ లేదు. నేను చూడని రాజకీయ పొజిషన్ లేదు, హయ్యెస్ట్ స్థానంకి వెళ్ళి నేను వచ్చేసాను. సో ఇంతకంటే వీరెవరూ నాకు పదవులు ఇచ్చారు, ఇప్పుడు నాకు వాళ్ళు ఆహ్వానించినా నేను వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఎందుకు దాని గురించి మనం మాట్లాడుకోవడం? ఇప్పుడు నేను రిజైన్ చేసిన తర్వాత వాళ్ళకే అవసరం లేదు, నాకు అవసరం అంతకంటే లేదు. ఫైనల్గా ఒక విషయం క్లారిటీ ఇవ్వండి. మొత్తానికి 2024 ఎన్నికల్లో కృపారాణి ఉంటామని చెప్తున్నారు. ఎవరిని టార్గెట్ చేసుకొని, అంటే ఆల్రెడీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వైసీపీని టార్గెట్ చేసుకొని భవిష్యత్తులో ఆ పార్టీకి ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో మీరు పోటీకి దిగే పరిస్థితి? నేను ఎవరిని టార్గెట్ చేయనండి. నేనేంటి అన్నది, నా స్ట్రెంగ్త్ ఏంటి అన్నది నాకు తెలుసుకోవాలని ఒక చిన్న కోరిక అంతే. ఎవరిని టార్గెట్ చేయటం నా ఏమే కాదు. ఇప్పుడు మీతో ఏ విధంగా నేను మాట్లాడానో, ఏ విధమైన అన్యాయం అవమానం నాకు గురయ్యానో, టెక్కల్ అసెంబ్లీ నియోజకవర్గంలో సింగిల్గా ప్రతి ఇంటికి వెళ్ళి నేను నా ఆవేదన, నా అవమానం చేసుకుని, వాళ్ళు నా కుటుంబ సభ్యులండి. వాళ్ళు నన్ను అన్ని స్థాయిల్లో చూశారు. నేను కేంద్ర మంత్రిగా ఉండేటప్పుడు అక్క అని నన్ను లేపిన నీలాంటి తమ్ముళ్ళు ఎంతోమంది ఉన్నారు. అర్ధరాత్రి కాదు, అపరాత్రి కాదు, ఒక ఫోన్ కాల్ చేస్తే ఈ అక్క అటెండ్ అయ్యే పరిస్థితులను వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. నీ దగ్గరకు వచ్చి కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని సోఫా మీద కూర్చుండే వాళ్ళమ్మ అనే కార్యకర్తల అభిమానులు నాకున్నారు. వాళ్ళు బయటపడకపోవచ్చు, ఖచ్చితంగా పోలింగ్ బూత్కి వెళ్తే ఆ కృపారాణి వాళ్ళకి కనిపిస్తుంది. కృపారాణి ఏ పార్టీలో ఉంటే ఆ గుర్తు మాత్రమే కనిపిస్తుంది. ఇది నాకు సంపూర్ణమైన విశ్వాసం. నా హోమ్ కాన్స్టిట్యున్సీ ప్రజలపైన నాకుంది. ఆ విశ్వాసంతోనే ఈరోజు నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది మొత్తానికి మాజీ కేంద్ర మంత్రి కృపారాణి కన్ఫర్మ్ చేసేసారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి సభ్యత్వానికి మిగిలిన అన్ని పదవులకు కూడా రాజీనామా చేస్తున్నట్టు కృపారాణి స్పష్టం చేశారు. ఇంకోవైపు 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా టెక్కల్ అసెంబ్లీ బరిలో నిలచడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నానని, తన గౌరవానికి ఎక్కడ గుర్తింపు వస్తుందో ఆ పార్టీలోనే చేరి భవిష్యత్ ఎన్నికల్లో కూడా ఉంటానని చెప్పి కృపారాణి కన్ఫర్మ్ చేస్తున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం నుంచి ప్రశాంత్, తెలుగు.